అందరికీ నమస్కారం. ఇది RRR అలైన్మెంట్ అనేది ఒకటి ప్రిపేర్ చేయడం జరిగింది. దాన్ని మాస్టర్ ప్లాన్ లో ఇన్కార్పొరేట్ చేయడానికి HMDA వాళ్ళు మేము పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది దానిలో వచ్చిన ఆబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్ వాటిని క్రోడీకరించి ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. ఇది RR ఆన్ అలైన్మెంట్స్ గురించి చెప్పదలుచుకుంది. యాక్చువల్లీ ఉత్తర భాగం అయితే అయిపోయింది, దక్షిణ భాగానికి సంబంధించింది మేము ఇప్పుడు గవర్నమెంట్ పంపిస్తున్నాం. రెండవది నష్టపరిహారానికి సంబంధించిందంటే అది ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీజర్. ఇది అక్కడి వరకు వెళ్ళలేదు. ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీజర్ వచ్చినప్పుడు దీనికి సంబంధించినవి కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇవన్నీ మోస్ట్లీ 2, 3, 4 అనేటి ల్యాండ్ అక్విజిషన్ కి సంబంధించింది. ఇది ఓన్లీ ఏంటంటే అలైన్మెంట్ అనేది ఈ విధంగా వస్తుందనేది పబ్లిక్ నోటిఫికేషన్ చేయడం జరిగింది. దాంట్లో వచ్చిన సజెషన్స్ అండ్ ఆబ్జెక్షన్స్ క్రోడీకరించి ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. గ్రామ సభలు అనేటివి ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీజర్ లో వస్తాయి. ఇది అక్కడి వరకు వెళ్ళలేదు. ఓకేనండి. అలైన్మెంట్ ఫస్ట్ అలైన్మెంట్ సెకండ్ ఇచ్చిన అలైన్మెంట్ అలైన్మెంట్ కి 10 కిలోమీటర్ల తేడా ఉంది సార్. అది కాబట్టి ముందు ఇచ్చినటువంటి ఏదైతుందో నిలువుగా ఉంది, ఇప్పుడేమో ఒకరి టింకర్ గా మారిపోయింది. సార్ అదే ఇప్పుడు మేమిచ్చిన అలైన్మెంట్ కు మీరిచ్చిన వినతి పత్రాలను క్రోడీకరించి ప్రభుత్వానికి పంపిస్తాం. దాని తర్వాత ప్రభుత్వం ఉత్తర భాగంలో నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు మొత్తం అలైన్మెంట్ రావడం జరిగింది. ఎక్కడైతే ల్యాండ్ అక్విజిషన్ లో కండక్ట్ చేశారో అవి కండక్ట్ అయినట్టు, కండక్ట్ కానీ కండక్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఏవైతే ఆబ్జెక్షన్స్ సజెషన్స్ ఉన్నాయో అవన్నీ ఇవ్వండి, గవర్నమెంట్ పంపిస్తాం. దాని తర్వాత తదుపరి చర్యలు ఉంటాయి. ఇప్పుడు సజెషన్స్ అండ్ ఆబ్జెక్షన్స్ కొరకే మనము ఇవ్వడం జరిగింది. అన్నిటికీ ఇప్పుడు RRR కు సంబంధించిన మొత్తం ఇచ్చాము కాబట్టి మీరు సజెషన్స్ అండ్ ఆబ్జెక్షన్స్ అన్నిటికీ ఇవ్వచ్చు. అయిపోయింది, డేట్ అయిపోయింది. ఎవరు తీసుకున్నారు? ఎవరు ఇస్తారు మీకు డేట్? ఎవరు ఇస్తారు? మేము ఇస్తే డేట్ ఉంటుంది, మేము ఇవ్వాలి డేట్ కదా సార్. మీకు మా భూమి డేట్ అయిపోతుందా?